హాయ్ అండి. ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. పన్నీర్ క్యూబ్స్ మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా మొత్తం పీసెస్కి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని లైట్గా మనకి మసాలా పన్నీర్ ముక్కలకి అంటుకునే విధంగా చిన్నగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి. మరి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన టమోటా వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం 2 స్పూన్ల కారం వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ 1 స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా మంచి గ్రేవీ కోసం కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. మనకి పెరుగు అనేది ఎక్కడ కనిపించుకోకుండా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాకా మనము మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలాను ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ముందుగా వేయించుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ మసాలా అనేది ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే పన్నీర్ పీసెస్లోకి ఉప్పు, కారం వెళ్ళి మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనము ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వాటర్లోకి బిర్యానీ స్పైసెస్ ఒక 2 స్పూన్ల రాక్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిలోకి కొంచెం లెమన్, ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనకి రైస్ అయితే వేసుకొని ఇలా 80% కుక్ అయిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. కొంచెం గంజి తీసుకొని రైస్ ఉడికించుకున్న వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని రైస్ పైన వేసుకోవాలి మంచి కలర్ కోసం. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా 2 టిష్యూ వేసుకొని కొంచెం వాటర్ చల్లి ఒక 20 మినిట్స్ దాకా మనము మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.